లిక్కర్ స్కామ్లో జగన్ పెదనాన్న వైఎస్ జార్జి రెడ్డి రెండో కుమారుడు అనిల్ రెడ్డి ప్రమేయం పాత్రపై సిట్కు కీలక ఆధారాలు దొరికాయి. డిస్టిలరీలు, కంపెనీల నుంచి రాజ్కేశిరెడ్డి ప్రతి నెల వసూలు చేసిన 60 కోట్ల డబ్బులు అనిల్ రెడ్డికి చేరేవి. అక్కడి నుంచి చేతులు దాటుకుంటూ జగన్ దగ్గరికి వెళ్లేవి. ఈ వ్యవహారంలో అనిల్ రెడ్డి పిఏ దేవరాజు కీలకంగా పనిచేశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంకు చెందిన దేవరాజును సిట్ అధికారులు 3 రోజులుగా విచారిస్తున్నారు. ముందు తనకేమీ తెలియదన్నప్పటికీ సాంకేతికంగా ఆధారాలు చూపించడంతో కిక్కురుమనలేదు. దేవరాజు వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. కిసిరెడ్డి నుంచి డబ్బులు అనిల్ రెడ్డికి ఎలా చేరేవి, అవి ఎవరి దగ్గరికి వెళ్లేవి, అంతిమంగా వాటిని ఎవరికి అందించేవారు అనే కోణంలో సిట్టు దర్యాప్తు జరుపుతుండగా అతని పిఏ ప్రమేయంపై ఆధారాలు లభ్యమయ్యాయి. అనిల్ రెడ్డి చెన్నైలో నివసిస్తుంటారు. జగన్ తరఫున ఆర్థిక వ్యవహారాలు చక్కబెడుతుంటారని సమాచారం. గతంలో ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేసేవారు. వైసీపీ హయాంలో జరిగిన ఇసుక కుంభకోణంలోనూ అనిల్ రెడ్డి పాత్రపై ఫిర్యాదులున్నాయి. జేసీకేసీ ప్రతిమ సంస్థలను ముందు పెట్టి ఆయనే ఇసుక దందా చేశారని తెలుస్తోంది. గత ఎన్నికల కోసం వైసీపీ తరఫున సర్వేలు చేయించి అభ్యర్థులకు నగదు అందించారు. లిక్కర్ స్కామ్ డబ్బులే ఇలా తరలించారని సిట్ అనుమానిస్తోంది.